పెద్దమంగళ హారతి అంటే ఏంటి అనుకుంటున్నారా? సత్యనారాయణ స్వామి వ్రతంలో 4 కథల తర్వాత ఇచ్చే ఐదో హారతి పెద్దమంగళ హారతి అనమాట. 4 కథలకి చిన్న చిన్నగా కర్పూరంతో ఇస్తారు కదా 4 హారతులు. ఐదో కథకు మాత్రం ఇలా పెద్దమంగళ హారతితో ఇస్తారనమాట. పసుపు కుంకుమలతో ఇలా తాంబూలంలో ముగ్గు వేసుకోవాలన్నమాట. 4 వైపులా గంధంతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక అరటిపండు తీసుకొని దాన్ని 5 ముక్కలుగా కట్ చేసి 4 వైపులా 4 ముక్కలు పెట్టి మధ్యలో ఒక ముక్క పెట్టాలన్నమాట. అండ్ నాలాగే కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం గురించి అందరికీ తెలిసిందే కదా. విన్నా చూసినా ఎక్కడైనా చేసేటప్పుడు వెళ్ళి కూర్చున్నా కూడా చాలా ఫలితం అయితే ఉంటుంది. ఇంకా అరటి ముక్కల పైన అయితే ఇలా 5 బొడ్డొత్తులు పెట్టాలన్నమాట. నూనెలో అద్ది కాదు, ఆవు నెయ్యిలో అద్ది పెట్టాలి. ఒక్కొక్క అరటి ముక్క పైన 5 ఒత్తులు పెట్టాలన్నమాట. మొత్తం అరటి ముక్కలు 5 కదా, మొత్తం 5 ఒత్తులు అంటే 25 ఒత్తులు పడతాయి ఇవి ఈ హారతికి అయితే. ఇలా ఆవు నెయ్యితో అద్ది పెట్టాలి. నార్మల్గా పూజ ఆయిల్ ఉంది కదా, అది యూస్ చేయొద్దు. ఇలా ఆవు నెయ్యిలోనే అద్ది పెట్టాలి. దానిపైన కొంచెం పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలి. ఫైనల్గా ఇలా ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేసాము. ఫైనల్గా హారతి అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.